మంచి ఖ్యాతిని, మంచి పేరు నీకు ఇస్తానని అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈరోజు పేరు కోసం ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. కానీ పేరు అనేది మనకి ధనం ఉంటే వచ్చేది కాదు, గుణం ఉంటే వచ్చేది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ధనముతో పేరు రాదు. ధనమున్నా, బంగారమున్నా, భోగభాగ్యాలున్నా, డబ్బున్నా, పదమున్నా, పలుకుబడున్నా, ఉద్యోగమున్నా, వ్యాపారమున్నా మనకి పేరు తెచ్చిపెట్టదు. మంచి గుణం ఉంటే పేరు తెచ్చిపెడుతుంది. ఏమండి? అందుకే మంచి గుణము కలిగిన వారిగా మంచి జీవితం మనలో ఉన్నప్పుడు మన పేరు మనకి తెలకుండానే ప్రపంచమంతా వ్యాపిస్తుంది. అందుకే నేను మీకు ఖ్యాతిని కలగజేస్తాను, మంచి పేరు కలగజేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే వారి మరణదినమే మేలు అన్నాడు. సుగంధ తైలాలు కాదట, సుగంధ ద్రవ్యాల వల్ల పేరు రాదట. వాటన్నిటికంటే కూడా మించినది మంచి పేరు మేలు అని చెప్పి ప్రసంగి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే వారి మరణదినమే మేలు అన్నాడు. కనుక పేరు అనేది దేవుడు మాత్రమే మనకి ఇవ్వాలి. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో మనమందరము కూడా ఆకాశానికి అంటేటట్లుగా ఒక గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందాం మనం అనుకున్నారు ప్రజలు. ఆకాశానికి అంటేటట్లుగా పెడదాం, మన తెలివిని పెట్టి, మన జ్ఞానాన్ని బట్టి మన పేరు సంపాదిందాం అనుకున్నారు. కానీ దేవుడు భాషలు తారుమారు చేయగా వారే చల్లా చెదరైపోయారు. పేరు వారు సంపాదించుకోలేకపోయారు. కనుక పేరు అనేది దేవుడు మాత్రమే మనకివ్వాలి. అబ్రహాముని ఒంటరిగా పిలిచాడు. అబ్రహాం అనగా జనములకు తండ్రి, అబ్రహాముగా చేశాడు, అనేక జనములకు తండ్రిగా చేశాడు. సారాయి అనగా గయ్యాలి జగడగొండే సారా యువరాణిగా, రాజకుమార్తెగా పేరిచ్చాడు. యాకోబు మోసగాడు, ఇస్రాయేలు దేవుని చేత ప్రజలతోనూ పోరాడి జయముందాడని చెప్పి ఇస్రాయేలుగా పేరిచ్చాడు. ఈరోజు ప్రపంచంలో మారుమోగిపోయే పేరు ఇస్రాయేలు. కనుక దేవుడే పేరు ఇవ్వాలి. ఆ పేరు దేవుని వలన మాత్రమే మనకు కలగాలి.